గత వీడియోలో భారతీయులకు పొట్ట ఎక్కువగా ఎందుకు వస్తుందో చూసాం. ఇప్పుడు అసలు ప్రశ్న దాన్ని ఎలా తగ్గించాలి అని. నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ని. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి మార్పు, ప్రోటీన్ని పెంచండి. మన శరీరంలో గ్లూకోజ్ని ఎక్కువగా ఉపయోగించేది మజిల్ మాస్ పెరిగితే కనుక ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుంది. ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. పప్పులు, శనగలు, పెరుగు, గుడ్లు, చేపలు, చికెన్ మీ ఆహారానికి తగినట్లుగా ఎంచుకోండి. రెండో మార్పు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ. కేవలం వాకింగ్ మంచిదే, కానీ వాకింగ్ ఒక్కటే మజిల్ని పెద్దగా పెంచదు. వారానికి కనీసం ఒక 2-3 రోజులు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసినట్లయితే మజిల్ మాస్ పెరిగి విసరల్ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. మూడో మార్పు, కార్బోహైడ్రేట్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ క్వాలిటీ మార్చాల్సిన అవసరం ఉంది. అంటే తెల్ల బియ్యం కానీ, స్వీట్స్ కానీ, షుగరీ డ్రింక్స్ కానీ, అల్ట్రా ప్రాసెస్డ్ స్నాక్స్ కానీ ఇవి తగ్గించి ఫైబర్ ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్తో కూడిన ఆహారం తీసుకుంటే బ్లడ్ షుగర్ నెమ్మదిగా పెరుగుతుంది, ఆకలి కూడా తగ్గుతుంది. ఇక నాలుగో మార్పు, నిద్రని నిర్లక్ష్యం చేయొద్దు. రోజు 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే ఆకలిని పెంచే హార్మోన్స్ మారిపోతాయి. దీంతో ఎక్కువగా తినడం, పొట్ట పెరగడం సులువు అవుతుంది. నార్మల్గా మీరు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళు కూడా మంచి ఎక్సర్సైజ్ చేసి ఆహారం తీసుకున్న నిద్ర మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు, అది మర్చిపోకండి. ఇక ఐదో మార్పు, బరువు మాత్రమే కాదు, నడుము కొలత కూడా చూడండి. పురుషుల్లో కనుక 36 ఇంచెస్ అంటే 90 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ, లేడీస్లో కనుక 32 ఇంచెస్ అంటే 80 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే అది విసరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే సూచన కావచ్చు. ఒక్క బోనస్ పాయింట్, జిమ్లో గంట సేపు కష్టపడటంతో పాటుగా రోజు కూర్చునే సమయాన్ని ఒక 2 గంటలు తగ్గించడం ద్వారా కూడా మీ పొట్టపైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్సర్సైజ్ అవసరం, కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ తగ్గించడం కూడా అంతే ముఖ్యం. చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పొట్టలోని విసరల్ ఫ్యాట్ అనేది బయట కనిపించే కొవ్వు కంటే ప్రమాదకరం. కానీ శుభవార్త ఏంటంటే ఇదే కొవ్వు లైఫ్ స్టైల్ మార్పులకు బాగా స్పందిస్తుంది. కొన్ని నెలల్లోనే మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, డయాబెటీస్ మరియు హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. సన్నగా కనిపించడం మాత్రమే కాదు, లోపల ఆరోగ్యంగా ఉండడమే అసలైన లక్ష్యం. నమస్తే.